ఏ స్వేచ్ఛ ఇచ్చింది? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఏ చట్టం ఇచ్చింది మీకు మతాలని అగౌరవపరచమని? అదే విధంగా ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మనకిస్తే, ఒక వ్యక్తి తన స్వేచ్ఛా నిర్ణయంతో క్రైస్తవ మతాన్ని లేదా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు అని రాజ్యాంగంలో మనకు పొందుపరిస్తే, ఇవాళ కొన్ని మతాలని విఘాతం కలిగే విధంగా మనం ప్రవర్తించడం అంటే ఇది క్షమించరానటువంటి విషయం. చట్టాలు తన పని తను చేయాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా చట్టాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ భారతదేశ ప్రభుత్వాలన్నీ కూడా చట్ట పరిధిలోకి ఇటువంటి వ్యక్తుల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని సనాతన ధర్మాన్ని, లౌకికవాదాన్ని, హిందూ మతాన్ని, సంప్రదాయాలని, దేవతల్ని నిరంతరం అవమానించేటువంటి పరిస్థితి మీకెవరిచ్చారని అడుగుతుంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, హిందూ సమాజాన్ని కించపరచడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది తప్ప మీకు స్వేచ్ఛనిచ్చింది కాదు అని చెప్పక తప్పదు. మనల్ని బానిసలుగా 100 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా హిందూ మతాన్ని ఏనాడు కించపరచలేదు, హిందుత్వాన్ని ఏ రోజు అగౌరవపరచలేదు. హిందూ మతాన్ని ఆరాధించేటువంటి మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని, ఆలయాలని, దేవుళ్ళని గౌరవించారు. కానీ దురదృష్టం, ఈ దేశంలో పుట్టిన మీరు, భారతీయులు అని చెప్పుకునేటువంటి మీరు, భారతీయ సంస్కృతి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కలిగిన మీరు ఇవాళ భారతీయతనే ప్రశ్నించే విధంగా, హిందుత్వాన్ని ప్రశ్నించే విధంగా మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ దేశ విచ్ఛిన్నానికి మీరు తయారయ్యారు. మీ స్వార్థ ప్రయోజనాలకి భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికే మీరు తయారయ్యారని చెప్పి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి, గొడ్డల పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం, నేను తోడుగా ఉంటానంటావా? చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా భారతంలో నువ్వు ఉన్నావా లేదా? అసలు రిజర్వేషన్ల ద్వారా శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాల అభ్యున్నతి, విద్య, వైద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం స్థాపన అన్నదే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా దీన్ని పరిమితి చేయదు. సామాజిక న్యాయం పేరిట నిర్వహించే సమావేశాలు, ఉద్యమాలు రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలి. కానీ భారతదేశ విచ్ఛిన్నానికి, ఒక మత విధ్వంసానికి, హిందూ మతాన్ని మీరు ఇవాళ తక్కువ చేసి చూపించడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ఈ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క సొంత ఆలోచన విధానాలతో ఈరోజు చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. మనం అనేకం చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఈ దేశంలో చూసాం. మావోయిజాన్ని చూసాం, నక్సలిజాన్ని చూసాం, ఇలాంటి కమ్యూనిజాలు, అనేకమైన టెర్రరిజాలను కూడా చూసాం. ఇవన్నీ తగ్గిపోయి స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అనేటువంటి పరిస్థితులు ఈ దేశంలో కల్పించబడుతూ వస్తూ ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలనలో స్వేచ్ఛాపరమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మత విధ్వంసం పేరుతో స్వేచ్ఛని హరించాలని చూసేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేళని తప్పకుండా చట్టం తన పరిధి తనలో తన పని తను చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వ్యక్తిగత దోషాలు, మత విద్వేషం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సమర్థించదగినవి కావు. కానీ జగన్మోహన్ రెడ్డిని వాటినే నమ్ముకున్నాడా అనే విధంగా ఇవాళ ఆయన ప్రవర్తన.
విద్వేషాలను రెచ్చగొట్టిన తర్వాత నీకు ప్రయోజనం కలగకపోదు కదా. ఈ దేశంలో ఒక అభద్రతా భావాన్ని, ప్రజల మధ్య ఒక స్నేహపూరిత వాతావరణాన్ని చెడగొట్టేదానికే నువ్వు చేసేటువంటి ఈ రకమైన కార్యక్రమం. తప్పనిసరిగా ఇటువంటి మత విధ్వంసానికి కూడుకు తయారయ్యేటువంటి ఈ నాయకుల్ని